గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, పాతపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 14వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 20వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మీకు భవిష్యత్తు గురించి బాగా కంగారు పడతారు, జాగ్రత్తగా ఉండండి. బాగా పెట్టుబడులు మాత్రం పెట్టగలుగుతారు. ముఖ్యమైన వస్తువులు కొంటారు. కుటుంబం కోసం కానీ పిల్లల కోసం కానీ బాగా ఖర్చులు పెట్టే అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరవుతాయి, బ్యాంకు లోన్లు మంజూరవుతాయి. తద్వారా పాత రుణాలు తీర్చగలుగుతారు. గృహాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లోనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఒత్తిడి బాగా ఎక్కువ కనపడుతుంది, కంగారు పడకండి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఏర్పడుతుందని చెప్పచ్చు. అయితే పనితీరు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. అధికారులు మాత్రం మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. చిన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ప్రభావము, వాహన ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం తక్కువే కనపడుతుంది కాబట్టి డబ్బులు ఖర్చుల విషయంలో జాగ్రత్త. దుబారా ఖర్చులు మాత్రం చేయకండి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డులు కానీ, వీసాలు కానీ, పర్మిషన్లు కానీ వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఇతర దేశాల్లో కనపడుతున్నాయి. గృహ మార్పులు కానీ, నూతన గృహం కొనుగోలు చేయడానికి కానీ విదేశాల్లో అవకాశం కనపడుతుంది. విదేశీ ప్రయాణాలు, వీసాలు సఫలీకృతం అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. ఉన్నతగా గొప్పగా ఆలోచిస్తారని చెప్పచ్చు. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. అయితే ఎవరితోటి కూడా దురుసుగా కోపంగా మాట్లాడకండి. అనవసరమైన విషయాలు చర్చించకండి. విడిపోయిన ప్రేమికులు తిరిగి కలవగలుగుతారు. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అవసరం డబ్బులకు అందడంతో పాటుగా అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం కానీ, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడం కానీ మంచిది. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధం ఏర్పడుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు, కృషి చేస్తారు. వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. అయితే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక వాంఛలు, కోరికలు పెరిగిపోతున్నాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి స్కూళ్ళలో కానీ, కాలేజీలో కానీ శ్రద్ధ పెట్టలేకపోవడము, చదువు పట్ల ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. విదేశాల్లో చదువుకున్న వారికి మాత్రం మంచి అవకాశాలు రాబోతున్నాయి. చదువు పట్ల ఆసక్తి పెంచుకోండి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఎదుగుదల, అలాగే చేసేటటువంటి పని పట్ల శ్రద్ధ, అలాగే అధికారికపరమైన మన్నన పొందగలుగుతారు. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో స్నేహం, అలాగే భర్తతో సౌఖ్యము, కుటుంబ వివాదాల పరిష్కారము, కుటుంబ గౌరవం కనపడుతుంది. వ్యాపారస్తులకి చిన్న వ్యాపారాలు పెట్టేవారికి, చిన్న పరిశ్రమలు పెట్టేవారికి లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. ఏదేమైనా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము.